ఓకే, హలో గైస్. ఈరోజు మనం క్యారికేచర్ గురించి ఏదో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు క్యారికేచర్ అంటే మన మైండ్ లో ఉండేది ఏంటి? చిన్న చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, నోస్ కూడా సన్నగా ఉంటుంది, లేకపోతే పెద్దగా ఉంటుంది, తలకి పెద్దగా ఉంటుంది, చెవులు పెద్దగా ఉంటుంది. ఇవన్నీ మనం క్యారికేచర్ అనుకుంటూ ఉంటాం. కానీ అసలుకేంటి, క్యారికేచర్ అనేది మన ఫేస్ ని మార్చడం అయితే కాదు, మన మైండ్ సెట్ ని రీప్రోగ్రామ్ చేయడం అనమాట. అసలు ఈ మాట ఎందుకన్నానో ఒకసారి వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. అన్ని ఆర్ట్స్ తో కంపేర్ చేసుకుంటే టాప్ మోస్ట్ ఆర్ట్స్ ఉంటాయి కదా, కొన్ని కళల్లో గొప్ప కళలు అంటారు కదా, వాటిలో వన్ ఆఫ్ ది ఆర్ట్ క్యారికేచర్ నా ఒపీనియన్ అయితే. ఎందుకు ఒకసారి మీకే అర్థమవుద్ది వీడియో లాస్ట్ కి వచ్చేసరికి. ఓకే, సైకాలజీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. 10 బాక్సెస్ ఉన్నాయి బాబా. 10 బాక్సెస్ మీద 0 అని ఉంది. ఒక్క బాక్స్ లో మాత్రం 1 అని చెప్పు. మనం ఫస్ట్ వేరే ఏ బాక్స్ అయినా చూడొచ్చు, కానీ ఫోకస్ పెట్టేది దేని మీద? ఆ 1 అనే బాక్స్ మీద కదా. ఎందుకు సపరేట్ గా ఉందనే కదా. సో యూనిక్ గా ఉండే ఏ ఫీచర్ అయినా సరే, మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, డెఫెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, యూనిక్ గా కనిపించేది ఏదైనా సరే మన ఫస్ట్ ఫోకస్ పెట్టేది దాని మీద. సో అందరికి ఏంటంటే నార్మల్ గానే ఉంటాయి ఫేసెస్ అనేవి, లేదా బాడీ కూడా నార్మల్ గానే ఉంటుంది. కొంతమంది ఏంటంటే డిఫెక్ట్ అని అనుకుంటా ఉంటారు. డెఫెక్ట్ ఏం కాదు వాళ్ళ బాడీలో ఉండదు, ఏదో వాళ్ళ బాడీలో ఉండేది చేంజ్ కూడా డెఫెక్ట్ ఏం కాదు. అది ఒక ఐడెంటిటీ, యూనిక్ ఐడెంటిటీ అంటాం వాటిని. వాటి వల్ల ఏంటంటే తొందరగా మనిషిని గుర్తుపట్టగలరు, కానీ అవ్వుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు ఎక్కువ. బట్ ఇప్పటికీ కూడా అదొక ఇన్సెక్యూరిటీ ఫీల్ కింద వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకు అంటే ఏం చెప్తాం, సపోజ్ లాగుండేవాడు వచ్చాడు అంటే చూడండి రా లాగుండేవాడు వచ్చాడు అని చెప్పి కొన్ని పేర్లు పెడతా ఉంటాం. అది రెగ్యులర్ గా అందరికీ తెలిసిందే. సో అతనికి ఏంటంటే అతను యాక్సెప్ట్ చేస్తే ఓకే, బట్ యాక్సెప్ట్ చేయకపోతే అతనికి ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉండిపోద్ది. జనాలు అందరిలో ఒకేసారి అలా వెళ్ళాలన్నా, లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, కొంతమంది ఎవరన్నా విచిత్రంగా అతన్ని చూసినా అతనికి ఏంటంటే అదొక ఇన్సెక్యూరిటీ ఫీల్ వస్తూ ఉంటది. అది చెప్పుకోలేరు. కానీ ఈ క్యారికేచర్ ఆర్టిస్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఏ పర్సన్ అయినా అతని దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేలా చేయాలన్నమాట. ఫస్ట్ టాస్క్ అతనికి అదే. ఏం చేస్తాడు, సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, అతని కొడుకు వచ్చారు. అతని కొడుకేమో పెద్ద పెద్ద కళ్ళు, తెల్లద్దాలు వేసుకుని, ఇద్దరేమో 2 ర్యాబిట్ల పళ్ళు ఉండి, అండ్ వాళ్ళ ఫాదర్ ఏమో లావుగా ఉండి, వాళ్ళ ఫాదర్ కూడా సేమ్ అలాగే ఉండే. క్యారికేచర్ ఆర్టిస్ట్ అనే అతను ఏం చేస్తాడు, ఆర్ట్ ఏదైతే ఉందో ఆర్ట్ ని చూసి వాళ్ళ డయాగ్రామ్ ని వాళ్ళే చూసి వాళ్ళని వాళ్ళు నవ్వుకోవాలి. ఫస్ట్ చూసి అతనిలో ఉండాల్సిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫస్ట్ పాయింట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత పీక్స్ లో ఉంటే అంత గొప్ప ఆర్టిస్ట్ నిజంగానే. ఎందుకంటే అది నవ్వులాట కాదు, కామెడీ కాదు. ఒక పర్సనాలిటీని చూసి అతనే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళని వాళ్ళు చూసుకొని కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి వాళ్ళకు ఉన్నది ఫిట్టింగ్ కాదు, మాలో ఉన్నది మాకు, ఇదొక యూనిక్ ఐడెంటిటీ అనే ఒక ఫీల్ రావాలి వాళ్ళకి. సో ఇవన్నీ ఒక ఆర్ట్ చూసి రావాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట ఇది. అందుకే ఈ క్యారికేచర్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ని డీల్ చేస్తూ ఉంటది. అందుకే దీని మీద ఇంత రెస్పెక్ట్ చాలా మంది ఆర్టిస్టులకి. అర్థమైంది కదా క్యారికేచర్ అనేది ఏంటో. మనం కూడా ఏంటంటే ఇది నేర్చుకుంటే ఫస్ట్ మన మీద మనం ట్రై చేసుకోవాలన్నమాట. అద్దం దగ్గర కూర్చొని మనం ఆర్ట్ మనమే చేసుకోవాలి. అది కూడా ఏంటి విచిత్రంగా ఉంటది, చాలా విచిత్రంగా ఉంటది. ఏ ఆర్ట్ లో అయినా సరే మిస్టేక్స్ వచ్చినాయంటే ఎరేజర్ తో ఎరేజ్ చేసుకుని మళ్ళీ డ్రా చేస్తూ ఉంటాం. కానీ ఈ క్యారికేచర్ లో మాత్రమే ఏదైనా మిస్టేక్ వచ్చింది అంటే అది ఇంకా మ్యాజిక్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటది. అదొక స్పెషల్ థింగ్ ఈ క్యారికేచర్ లో. సో మిస్టేక్స్ కెన్ మేక్ మోర్ బ్యూటిఫుల్. అర్థమైంది కదా. పర్ఫెక్షన్ అవసరం లేదు ఈ ఆర్ట్ లో. ఈ క్యారికేచర్ లో మాత్రం పర్ఫెక్షన్ అనేది అసలు అవసరమే లేదు. ఎందుకంటే సింప్లీ అసలు చెప్పడానికే కుదరట్లేదు. దీనికి రూల్స్ అంటూ ఉండవు. అసలు నో రూల్స్. ఎలాగా ఉండాలి, ఈ జుట్టు ఇక్కడ ఎలా ఉండాలి, అసలు నచ్చినట్టు వేసుకుంటాడు క్యారికేచర్ ఆర్టిస్ట్. అతను నచ్చినట్టు వేసుకుంటాడు. తలకే చిన్నది చేయొచ్చు, లేదా తలకే పెద్దది చేయొచ్చు, ఎలా పడితే అలా వేస్తాడు. నిజంగా ఆ టైప్ లో అతనికి ఏదైతే మైండ్ లో రన్ అవుద్దో అలా వేస్తాడు. అందుకే అసలు చాలా స్పెషల్ గా ఉంటది ఈ ఆర్ట్ మాత్రం. అండ్ దీన్ని ట్రీట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అర్థమైంది కదా. వాళ్ళ మనకు బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళ అవతల పాయింట్అవుట్ చేయడం మానేసి అబ్జర్వ్ చేయడం మొదలెడతాం అనమాట. స్టార్ట్ చేస్తాం ఈజీగా. అబ్జర్వేషన్ కెన్ మేక్స్ అవర్ బ్రెయిన్ వెరీ షార్ప్. అబ్జర్వేషన్ అనేది మన బ్రెయిన్ ని ఇంకా షార్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, అన్నెసరీ థింగ్స్ అనేవి అన్ని చేసి పక్కన ఉన్న వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా ఏం చేయం. హ్యూమర్ అనేది మన మైండ్ లో రన్ అవుతూ ఉంటది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్ గా ఫీల్ అయ్యేలా చేయగలం. అదొక పాయింట్, ప్లస్ పాయింట్. కాన్ఫిడెన్స్ నింపుతాం వాళ్ళలో. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళలో పెరిగేలా చేస్తాం. అండ్ ఒక్కసారి కనుక వాళ్ళకి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది అంటే ఇంక ఈజీగా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి వాళ్ళకి అనిపిస్తుంది ఏదైనా చేయగలం. ఇట్స్ నాట్ ఎ డిఫెక్ట్, ఇట్స్ అన్ ఐడెంటిటీ. నాలో ఎలాంటి ఫ్లా లేదు, నేను ఒక యూనిక్ అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళలో వస్తుంది. సో క్యారికేచర్ అంటే అర్థమైంది కదా. సో మీరు కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఇలా? మీ క్యారికేచర్ మీరే డ్రా చేసి
అది ఎలా వచ్చినా సరే అందంగా ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రూల్స్ అంటూ లేవు కదా క్యారికేచర్లో. సో మీ డయాగ్రామ్ ని మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకుని నాకు పంపించండి. ఎవరైతే బాగుంటుందో వాళ్ళు పోస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ వీడియోలు చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేయండి.